ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి ఒక 2 to 3 మెంబర్స్ కంటిన్యూస్గా అడిగే క్వశ్చన్కి ఇవాళ మనం ఆన్సర్ చేసేస్తాం. ఆహ్, ఏమంటే మీ మార్నింగ్ రొటీన్ ఏ టైంలో స్టార్ట్ అవుతుంది? ఐఎమ్ ఎర్లీ బర్డ్ అండి. అరౌండ్ 3:45కు నా డే స్టార్ట్ అయిపోతుంది. 3:45 నుంచి నేను 5:30 లోపల 5:30 కదా 5:15 లోపల కుకింగ్ అంతా కంప్లీట్ చేస్తాను. అంటే నాకు ఇవాళ నేను ఏం తినాలి అనేది మార్నింగ్ టైంలోనే డిసైడ్ అయిపోయి నాకు, నా పిల్లలకు, మా ఆయనకు, మా మామగారికి, మా బావగారికి వీళ్ళందరూ కూడా క్యారియర్ కూడా ప్యాక్ అయిపోవాలి. నాకు ఆ టైం తర్వాత నేను ఇంకా కుకింగ్ లోపల అవ్వను కూడా. సో మార్నింగ్ అంతా కుకింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత చాలా రిలీఫ్ అవుతుంది. 5:30 కాఫీ తీసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి నేను ఫిట్నెస్ యాక్టివిటీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో బ్యాడ్మింటన్ మార్నింగ్ స్టేడియంలో ఉంటాను. స్టేడియం అయిన తర్వాత ఆర్టీఓ ఆఫీస్ అవుట్డోర్లో కూడా ఒక 2 గేమ్స్ ఆడతాను. అక్కడి నుంచి రైల్వే ఆఫీసర్ క్లబ్ అరౌండ్ 7 to 8 మధ్యలో రైల్వే ఆఫీసర్ క్లబ్లో ఉంటాను. అక్కడ బ్యాడ్మింటన్ కోర్టులో బ్యాడ్మింటన్ ఆడుతాను. ఐదర్ జిమ్ అంటే నా మూడుని బట్టి మారుతుంది. ఖచ్చితంగా స్ట్రెచ్చింగ్ అయితే చేయకుండా ఇంటికి రాను. సో ఇదన్నీ అవ్వటానికి 8:15 అవుతుంది. 8:15 లోపల నా కిడ్స్ పెద్ద పాప కాలేజ్ వెళ్ళిపోతుంది, చిన్న పాప ఇంట్లో ఉంటుంది. చిన్న పాపకి వచ్చిన తర్వాత తనకు కూడా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసుకొని తన్ని 8:40 లోపల స్కూల్లో డ్రాప్ చేసేసుకొని దీని బిట్వీన్ టైంలో నాకు టైం ఉంటే సపోజ్ మా ఆయన డ్రైవ్ చేస్తున్నాడు, నేను డ్రైవ్ చేయట్లేదంటే కార్లోనే బ్రేక్ఫాస్ట్ తినడానికి ఎక్కువ ఇష్టపడతాను. సో కార్లో నా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. దాన్ని డ్రాప్ చేసేసి వచ్చేసిన తర్వాత ఇంట్లో ఏదైనా చిన్న పనులు ఏదైనా ఆ రోజు రొటీన్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే నాకు నా ఫోన్లో ఖచ్చితంగా నోట్స్ రాసుకుంటూ ఉంటాను. ఇవాళ సపోజ్ ఎవరికైనా కాల్ చేయాలంటే వెంటనే నోట్స్ తీసుకుంటాను. అట్లా నోట్స్ తీసుకున్న తర్వాత వెళ్ళి బాత్ చేసుకున్న తర్వాత 9:30 బిట్వీన్ 9:30 లోపల స్లీప్ వేస్తాను. ఆ స్లీప్ మోడ్లో ఉన్నప్పుడు నా ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంటుంది. సో 9:30 to 10:45 ఖచ్చితంగా పడుకుంటానండి, నిద్రపోతాను. నిద్రపోయి అక్కడి నుంచి లెగిసి 11కి ఒక కప్ కాఫీ తాగేసి అక్కడి నుంచి ఓపీ నుంచి ఇంకా కాయ రజా కాసుకో అని అంటూ కంటిన్యూస్గా ఇంకా మధ్యలో నాకు ఆఫ్టర్నూన్ స్లీప్ లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. సో నా ఓపీ ఇదన్నీ అవ్వటానికి అరౌండ్ 2:30, 3 అవ్వచ్చు. 3 తర్వాత నాకు కొంత ఏదైనా వర్క్ ఇట్లా వీడియోస్ ఏదైనా ఎడిట్ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలంటే ఆ వర్క్ అంతా కూడా షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాను. 4 o'clock మా పాపని స్కూల్ నుంచి పికప్ చేసుకోవాలి. నాకు డ్రైవర్ని పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు అంటే వాళ్ళు ఏదైనా బిహేవియర్స్ వాళ్ళకి అడ్వాన్స్ వాళ్ళకి ఏదో ఉన్నారు కదా అని చెప్పి ఏదో పని చేయటం, ఉన్నారు కదని ఏదో ఒకటి తిరగటం ఇదన్నీ కూడా నా లైఫ్లో నాకు సూట్ అవుతుంది. ప్లస్ నాకు డ్రైవింగ్ ఆల్మోస్ట్ 22 years నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డ్రైవింగ్. సో నాకు ఇంకో డ్రైవర్ని పెట్టుకోవడం ఇష్టం లేదు. మా ఆయన కూడా సెల్ఫ్ డ్రైవింగ్ ఇష్టపడతారు. సో అట్లా అయిపోతుంది. అక్కడ నుంచి సర్జరీ ఇవన్నీ ఉంటే సర్జరీ స్టార్ట్ అవుతుంది. అప్ టు సర్జరీ అంటే 7:30 అయిపోతుంది. తర్వాత నుంచి ఓపీ అయిన తర్వాత ఆ రోజు జరిగిన కేసెస్కి బిల్లింగ్ ఏదైనా అయిపోయి ఏదైనా వర్క్ ఉంటే నైట్ సెటిల్మెంట్ అంతా అయిపోయి అరౌండ్ 11:30 మధ్యలో మళ్ళీ అగైన్ ఇది అవుతుంది. నా లంచ్ కలిపి 3 to 4 మధ్యలో లంచ్ కలిపి చేస్తాను. లంచ్ చేసిన తర్వాత ఆఫ్టర్ సర్జరీ అంటే 7 లోపల కప్ కాఫీ తాగుతాను. తర్వాత ఏం తీసుకోనండి. అగైన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నా డైట్ అంతా 2 meal a day. సో దీనిలో ఎక్కువ ఫైబర్ ఉన్నట్టు చూసుకుంటాను. ప్రోటీన్కి ఎక్కువ ఇంపార్టెంట్ చూస్తుంటాను. విటమిన్ మినరల్స్ కోసం ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాను. కార్బ్స్ అనేది వెరీ లో కార్బ్స్ అండి. ఖచ్చితంగా 2.5 hours వర్కౌట్ డైలీ చేస్తాను. ఇది నా రొటీన్ యాక్టివిటీస్. పర్ డే నేను మినిమం 6 to 7 hours స్లీప్ అనేది ఖచ్చితంగా ఉన్నట్టు చూసుకుంటాను. అది నైట్ అయినా మార్నింగ్ అయినా ఏదో ఒక టైంలో 7 hours ఉంటుంది. ఖచ్చితంగా 2.5 లీటర్ వాటర్ కన్స్యూమ్ చేస్తానండి. ఇది నా డైట్ అండి, నా రెగ్యులర్ ప్లాన్.